చేసి అన్ని చేసినాక కూడా ఈ రోజు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ అపూర్వ గారు. సురేష్ గారు ఇది కూడా అపూర్వ గారండి. ఇది థర్డ్ మీటింగ్ తనది. అండ్ మధ్యలో ఒకసారి వితౌట్ మీటింగ్ ఉన్నప్పుడు వచ్చింది. పాపం బాబుతోటే తీసుకొని వస్తుంది. తనకు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ కంపెనీలో రిక్రూట్మెంట్ ప్లస్ సేల్స్ చేయడం చేసింది. సో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా నేను చేస్తాను సార్, ప్రోడక్ట్ మంచిగా ఉంది, నా ప్రీవియస్ కాంట్రాక్ట్స్ అయినా ప్రీవియస్ టీమ్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి ఇచ్చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చింది. 100% మేము సపోర్ట్ చేస్తామని చెప్పాము. తను మన సురేష్ గారి ద్వారా వచ్చింది. సురేష్ గారు మా మెయిన్ టీమ్ ఫస్ట్ ఇదే అన్నట్టు ఇట్లండి దగ్గర. మేడం రండి మీరు కూడా. సులత గారు ఆయన ఫస్ట్ పర్సన్, మీరు సెకండ్ పర్సన్. బాలాపూర్ నుంచి వస్తుందండి. ఒక్క రోజు నేను మొన్నే జాయిన్ అయ్యాను. మళ్ళీ కంటిన్యూ 3 మీటింగ్ మొన్నే జాయిన్ అయ్యాను. శుక్రవారం జాయిన్ అయినా, శనివారం ఆయన జాయిన్ చేస్తాను. మళ్ళీ ఇవ్వాలి. సార్ వాళ్ళ ఆలోచన కూడా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అండ్ మీకు కూడా చాలా ఈజీ ఉంటుంది. ఇది రియల్ ఎస్టేట్ కంపెనీ అనుకోండి, ఒక ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే కస్టమర్ దగ్గర మనీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ దగ్గర మనీ ఉంటే 5 lakhs నుంచి 20 lakhs వరకు పే చేయాలి స్పేరియర్స్ బట్టి. కానీ ఇది ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంది. 1,91,000 ఇన్సూరెన్స్ వస్తుంది, హాలిడే ట్రిప్స్ వస్తుంది, 1 lakh కూడా వస్తుంది. అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో 8 years ఎక్స్పీరియన్స్. అంటే టెలికాలింగ్ మీద చేశాను, సేల్స్ కూడా చేశాను అందులోనే. ఇది కొంచెం నాకు ఈజీ అనిపించింది, ఇంట్రెస్ట్ కూడా అనిపించింది. అందుకని చాలా బాగుందని చెప్పేసి నాతో పాటు అసోసియేట్స్ చాలామంది అన్ఎంప్లాయ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా జాయిన్ చేస్తే వాళ్ళకి కూడా కొంచెం ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఇచ్చాను. ఇంకా నేను కాలింగ్స్ ఏం స్టార్ట్ చేయలేదు. ఒక 3 అని నా బెస్ట్ ఫ్రెండ్ సత్య, తను కూడా ఈరోజు ఇచ్చాను వచ్చింది. అండ్ ఇతను కూడా నా అసోసియేట్ అనమాట. పేరు ఇంటర్వ్యూ చేసింది. ఫోన్ మాట్లాడుతున్నారు. 3 members ని ఇన్వైట్ చేసింది. మీకు గిఫ్ట్ వచ్చింది. వెరీ గుడ్. అండ్ నేను 100కి 100% అయితే రిజల్ట్ ఇస్తాను సార్ వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మా గురించి కాదండి, మీ గురించి వర్క్ చేయండి. ఓకే, 100% సక్సెస్ అవుతారు. నెక్స్ట్ సురేష్ గారు మా అంటే ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు ఫస్ట్ మొట్టమొదటి అడుగు మాతో వేసింది. అంటే ఒక ఆన్లైన్లో ఫ్రెండ్స్ రిఫరెన్స్ ద్వారా, అంటే చిన్నప్పటి ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతోమంది పరిచయం ఉన్న వాళ్ళు కాకుండా అన్నోన్ పర్సన్ మాకు ఫస్ట్ అడుగు వేసింది సార్ సురేష్ గారు. ఫస్ట్ మీటింగ్ వచ్చారు, ఫస్ట్ అడుగు వేశాడు. 2 times వచ్చి ఫస్ట్ మీటింగ్ అయిపోయినాక 2 times వచ్చారు. డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని ఆయనకున్న ప్రీవియస్ కంపెనీస్ అన్ని వదిలేసి రిజైన్ చేసి అన్ని పనులు పక్కన పెట్టి ఒక 3 నెలలు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని మరి ఇది ఛాలెంజింగ్ టాస్క్ సార్. రొటీన్గా బోర్ అయిపోయింది మా రియల్ ఎస్టేట్ చేసి, ఇప్పుడు మార్కెట్ కూడా లేదు, డిఫరెంట్గా నేను ఛాలెంజ్గా తీసుకుంటానని మాతో ఫస్ట్ అడిగి చేసిన ఫస్ట్ వ్యక్తి సురేష్ గారు. సురేష్ గారు వచ్చినప్పుడు మరి మీరైనా 20 members దాకా ఉన్నారు, నేను వచ్చినప్పుడు ఒక 5 members. మరి ఆ రోజు కూడా ఆయన ఏ రోజు అరే ఇంత పెద్ద కంపెనీ స్టాండ్ కదా అని చెప్పేసి 3-4 members ఉన్నారని ఇప్పుడు అధైర్యపడలే. ఆయన ఒక గోల్, అరే కంపెనీ ఏంటి, కంపెనీ ఇచ్చే ప్రోడక్ట్ ఏంటి, దాన్ని నమ్మే వచ్చింది కానీ జనాలను చూసి కాదండి. ఆయన అప్పుడే డిసైడ్ అయ్యాడు, సార్ ఈ రోజు మనం 2-3 ఉన్నాము, రేపు 20 మంది అవుతారు, రేపు 100 మంది అవుతారు, రేపు 5,000 మంది అవుతారు, ఇట్లా పెరుగుతుంటారు సార్. ఇది ఛాలెంజింగ్గా తీసుకొని నేను ఈ కంపెనీలో హార్ట్ఫుల్గా ఇన్వాల్వ్ అవుతున్నా అని చెప్పేసి ఇన్వాల్వ్ అయ్యాడు. మరి ఈరోజు ప్రత్యేకంగా ఆయన ముంగటే 3 మీటింగ్లలో 20 members. మళ్ళీ నెక్స్ట్ May 10th చాలా పెద్ద మీటింగ్ పెట్టబోతున్నాం, మీకు అందరికీ కూడా ఇన్వైట్ చేస్తాము. మరి ఆ రోజు ఒక 200 మందితోటి మా ప్లానింగ్ ఉంది. ఖచ్చితంగా మీరు రావాలి. మీతో పాటు ఒక 2 members, ఎక్కువ వద్దండి, 2-5 వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి. వాళ్ళకు కూడా ఉపాధి చూపెట్టిన వాళ్ళు అవుతారు. డబ్బు సాయం చేయకుండా, ఇప్పుడు భోజనం పెట్టకుండా కానీ భోజనం ఏడ దొరుకుతుందో అది చెప్పండి. మనం డబ్బు ఇవ్వకుండా డబ్బు ఏడ సంపాదించుకోవాలో అవకాశం కల్పించండి. అట్లా మనకు కూడా గుర్తించే రోజులు వస్తాయి. ఆయన కష్టపడే దానికి వస్తుంది, మనం ఎక్కడ ఏం చేయమండి. ఆయనకు ఒక ఉపాధి లెక్క ఈ కంపెనీల స్టాండ్లో ఒక 2 members మీరు పరిచయం చేయండి. మరి ఆ మేడం వచ్చి 3 మీటింగ్లో మీకు మేడంకి ముగ్గురికి పరిచయం చేసి చాలా థ్యాంక్స్. చాలామంది కూడా అట్లా చేస్తూ ఉన్నారు, మీరు కూడా చేస్తారని నేను ఆశిస్తున్నాను.
మీరు చేసుకుంటూ మీరు పైకి పోతూ మీతో పాటు వాళ్ళని కూడా తీసుకోవాలని మరి ఆ నమ్మకంతో వచ్చిన సురేష్ గారు చెప్పండి సార్ మీ అనుభవం ఏంది, మన స్వాన్ ఏంది, మీకు ప్రాక్టికల్గా సార్ చూస్తూ ఉన్నారు, మాతో జర్నీ చేస్తాడు, ప్రతి ఒక్క విషయం షేర్ చేస్తాడు, సార్కు నచ్చింది కూడా సార్ ఇట్లా కానీ ఇట్లా అని చెప్తా ఉంటాడు, ప్రతిసారి మాట్లాడుతూ ఉంటాము. మరి ఈరోజు ఆయన ఏం లేనప్పుడు 0 నుంచి హీరో సార్ చెప్పినట్టు ఆ స్టేజ్లో వచ్చాడు. అసలు వీళ్ళిద్దరే ఉంటుండే మేడం వాళ్ళు. మరి ఈరోజు ఒక 20 మంది రేపు 40 మంది అట్లా పెరుగుతారని ఆయన నమ్మకం ఉంది. కొంచెం ఒక 2 మినిట్స్ చెప్పండి సార్ సురేష్ గారు. థ్యాంక్ యూ సార్. సో నా పేరు సురేష్ అండి. నేను ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడే వచ్చాను. నాకు కాకపోతే నాకు జనవరిలోనే తెలుసు ఇలా ఒక కంపెనీ స్టార్ట్ అవుతుంది, ఇది స్వాన్ లాంచింగ్ అని చెప్పి. లాంచింగ్ కన్నా ముందే మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు అనమాట. ఆయన ఇక్కడ కార్డ్ తీసుకున్నారు, ఆయన మార్కెటింగ్ కాదు, జస్ట్ కార్డ్ పర్చేజ్ చేసి నేను ఇలా తీసుకున్నాను, ఆల్రెడీ మార్కెటింగ్ కూడా ఉన్నావు కదా. నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ఉన్నానండి. ఒక 2018 నుంచి ఉన్నాను. లాస్ట్ 2 years నుంచి ఫుల్ టైం రియల్ ఎస్టేట్. కాకపోతే ఈ ఎలక్షన్ కూడా దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి కొంచెం డౌన్ ట్రెండ్ అయితే ఉంది, అది వాస్తవం, మనం ఒప్పుకోకపోయినా. సో నేను ఒక చేంజ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు లక్కీగా ఒక ఫ్రెండ్ ద్వారా స్వాన్ గురించి తెలిసింది. నేను ఫస్ట్ మీటింగ్ అప్పుడు నేను రాకుండా ఇంకొకరిని పంపించాను. అప్పుడు కూడా మీటింగ్ జరగలేదు, ఎందుకంటే అప్పుడు లేదు ఇష్టం. నేను వచ్చిందే ఫస్ట్ మీటింగ్, రాగానే కనెక్ట్ అయిపోయిన సార్ చెప్పే విధానం కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ మేము వెంటనే జాయిన్ అవ్వలేదు. 3 days టైం తీసుకున్నాం. సో మీకు కూడా ఆపర్చునిటీ ఉంటుంది. అప్పుడు మాకు చెప్పేవాళ్ళు కూడా లేదు, అంటే మా ప్రీవియస్ బ్యాచ్ లేదు, నేను ఫస్ట్ బ్యాచ్. సో ఇప్పుడు మీకు అంత టైం పట్టకపోవచ్చు. మీకు టెస్టిమోనియల్స్ ఉన్నాయి, గ్లోబల్ లీడర్స్ ఉన్నారు, కళ్యాణ్ సింగ్ గారు కానీ, అపూర్వ మేడం కానీ, నేను కానీ, ఇంకా వీళ్ళంతా టీమ్, సురేష్ గారు కానీ, సుమలత మేడం గారు కానీ, ఇంకా మన దగ్గర చాలామంది యాడ్ అవుతున్నారు. సో వీళ్ళ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. మా అవకాశం లేదు, మాకు ఉన్న ఒకే ఒక సోర్స్ ప్రవీణ్ గారు కానీ, మన అశోక్ గారు కానీ, వీళ్ళ ద్వారానే కనెక్ట్ అయ్యి వాళ్ళు చెప్పింది మేము కొంచెం టైం తీసుకుని 3 days తర్వాత వచ్చి జాయిన్ అయ్యాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఆల్మోస్ట్ ఎవ్రీడే ఆఫీస్కి వస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ యుద్ధం చేయాలంటే సైనికులు తయారు చేసుకోవాలి కాబట్టి మేము టీం బిల్డ్ చేస్తున్నాము. సో మీరు కూడా ఇది రియల్ ఎస్టేట్ లాగానే ఉంటుంది, కానీ రియల్ ఎస్టేట్ కాదు. వీఆర్ ఇంటూ హోటల్స్ అండ్ రిసార్ట్స్ బిజినెస్. ల్యాండ్ అన్నది కాంప్లిమెంటరీ, కాకపోతే ఎక్కువ మంది ల్యాండ్ గురించి క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆ బుక్లెట్స్ చదివితే మీ మార్కెటింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలంటే ఎవరన్నా డౌట్ అడిగితే మీరు క్వశ్చన్ నెంబర్ 3 చదువుకోండి, క్వశ్చన్ నెంబర్ 12 చదువుకోండి అని చెప్పగలిగేంత స్టడీ మీరు చేస్తేనే ఇందులో సక్సెస్ అవుతారు. టీం కంపల్సరీగా ఉండాలి. సేల్స్ ఇప్పుడు ఒక సువర్ణావకాశం ఏంటంటే మీకు 5వ తారీఖు వరకు ఇప్పుడు చూపించిన క్యాడర్తో సంబంధం లేకుండా ప్రతి సేల్ పైన 20,000 సంపాదించుకునే అవకాశం ఉంది. ఇది చాలా అరుదైన అవకాశం. ప్లస్ ఒక సేల్కి 20,000, రెండో సేల్కి 20,000, 40,000 ప్లస్ బ్లేజర్, మూడో సేల్కి 60,000 ప్లస్ 43 inches కలర్ టీవీ ప్లస్ 5 సేల్స్ చేస్తే 1 lakh ప్లస్ గో వాటర్ కొన్న అవకాశం ఉంది. గో వాటర్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు గో వాటర్ పొందనుకుంటే దానికి క్యాష్ కూడా ఇస్తామని చెప్పారు సార్, ఎవరన్నా ఎలిజిబుల్ అయ్యి వెళ్ళకపోతే. సో సేల్స్ పైన టార్గెట్ చేయండి. ఈ 5th వరకు, రేపటి నుంచి 5 రోజులు ఉన్నాయి. సో 5 రోజుల తర్వాత మనం May 10th ఒక పెద్ద మీటింగ్ పెట్టబోతున్నాము. మీ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక 5 మంది 10 మందిని తెచ్చుకోగలిగితే వీ కెన్ గెట్ స్టార్టెడ్, వీ కెన్ లాంచ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు ఏంటి అంటే ఇప్పుడు మనకి మళ్ళీ సాటర్డే ఉంది. ఎవ్రీ ట్యూస్డే సాటర్డే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సాటర్డే ఉంది, మళ్ళీ ఒక ట్యూస్డే ఉంది, అంటే May 10th లోపల. సో ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ 10-15 డేస్లో జాయిన్ అయిన వాళ్ళకి అందరికీ కూడా ఆ రోజు స్టేజ్ పైన ఒక వెల్కమ్ గిఫ్ట్ ఇస్తూ ఐడి కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ 5th వరకు ఏదైతే మేము ఆల్రెడీ ఉన్న మార్కెటింగ్ వాళ్ళకి పెట్టినాం కదా ఆఫర్, అందులో వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో అచీవ్ అయిన వాళ్ళకి కూడా ఆ రోజు స్టేజ్ పైన వాళ్ళకు ఆ గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. అందుకని May 10th పెట్టాము. మీరు ఇంకొక ట్యూస్డే, ఇంకో సాటర్డే ఒక 2 to 3 మెంబర్స్ తెచ్చి అలా ఒక May 10th కూడా ఒక 10 మెంబర్స్ని తీసుకుని వస్తే మనం సక్సెస్ఫుల్గా ఒక 15 మంది 10 మంది తెచ్చినా ఒక 150 మందితో మనకి ఇక్కడ హాల్ ఉంది వెనకాలే, మంచిగా ఒక చిన్న ఈవెంట్ చేసుకుంటే మీరు తెచ్చిన 150 మందిలో నుంచి కూడా మనకు మోటివేట్ అవుతారు అన్నట్టు. సో ఏదైతే మనం చెప్పామో ట్రీ అనేది బిల్డ్ అవుతుంది, అది బిల్డ్ అవుతే వాళ్ళు చేసే బిజినెస్ మీద కూడా మీకు ఇన్సెంటివ్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, బటర్ఫ్లైస్ పట్టాలంటే దాని వెనుక పరిగెడతాం మనం, అవసరం లేదు.
నాలుగు పూల తోటి పెట్టి గార్డెన్ పెట్టి అవే వచ్చి వాళ్ళు అట్లా మనం ఒక టీంని బిల్డ్ చేసుకోవాలి. బుకింగ్ వస్తుంది. 10 బుకింగ్ చేసేంత వరకు ఇబ్బంది అండి, 5 నుంచి 10 బుకింగ్ చేసేంత వరకు ఇబ్బంది. దాని తర్వాత చూడండి అదే కంటిన్యూగా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఈజీ ఉంటుంది. ఇంకా